మరో బ్రేక్ ని చూసినా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని సీఎం నివాసంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల కోసం కలిసినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతుండడం క్షేత్రస్థాయిలో గులాబీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తుంది. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్వయంగా కేసీఆర్ నిర్వహించిన సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక్క ఎమ్మెల్యే చేయిచారినా ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్తుందని సూచిస్తున్నారు. చూసినా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని సీఎం నివాసంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల విడుదల కోసం కలిసినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతుండటంతో క్షేత్రస్థాయి గులాబీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాళే యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలవడంలో మర్యాదపూర్వకంగానే కలుస్తున్నామని చెప్తున్నా కానీ పార్టీ మారుతారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి ముఖ్యమంత్రిని కలవడం, వాళ్ళ నివాసంలో కానీ సెక్రటరియట్ లో కలవడం కాకుండా ఇటు 11వ తారీఖున ఇటు తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో బోర్గంపాటి సభా వేదికగా చేరుతారని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కాళే యాదయ్య కూడా ముఖ్యమంత్రిని కలవడంతో ఒక ప్రచారం అయితే జోరందుకుంది. కాళే యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కాళే యాదయ్య ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మొన్న స్వల్ప ఓట్లతోటైతే భీమ్ భరత్ పైన గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇటు చేవెళ్ల నుండి ఇటు కాంగ్రెస్ పార్టీ లోకి గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కాళే యాదవ్ సొంత బిడ్డకి చేర్చాలంటే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిని కలవడంతో అయితే దీనికి ఈ భేటీకి అయితే అంటే ఈ యొక్క కలవడానికి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికైతే కాళే యాదవ్ అయితే కాంగ్రెస్ పార్టీలో చేర్చాలంటే ఒక ప్రచారం జరుగుతున్నా కానీ తాను మాత్రం మర్యాద పూర్వకంగానే కలిశారని మాత్రం చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొన్న మెదక్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు ఇటు కాళే యాదవ్ మొన్న ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇట్లా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుతుండడం అయితే ఈ యొక్క భేటీలకైతే ఎమ్మెల్యేలు కలవడానికి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఇన్ కేస్ గానీ మళ్ళీ కాంగ్రెస్ లో చేస్తే అంటే ఆల్రెడీ కూడా కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్కి వెళ్ళారు. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కాళే యాదయ్యని కలుపుకోవడానికి సిద్ధంగా ఏమన్నా ఉన్నట్లు తెలుస్తా ఉందా రాంబాబు? ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ అయితే ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడానికి అయితే ఇష్టంగా లేకుండా గతంలో కూడా దీనిపైన రాళ్లతో కొట్టి చంపాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు రాళ్లతో కొట్టి చంపాలని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇటు ముఖ్యమంత్రిని కలవడంతో మరి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం చేస్తుంది. మరి 26 మంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం చట్టం వర్తించదని చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి 26 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి జైన్ అవుతారా లేకపోతే ఒక్కొక్కరుగా జైన్ అవుతారా చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటుందా లేదా, ఒకవేళ పార్టీలోకి చేరినా కానీ పార్టీ బయట నుండి మద్దతు తీసుకునే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటు కండో కప్పుకోకుండా పార్టీకి మద్దతు ఇస్తారనేది కూడా చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అయితే ఇటు చేరేందుకైతే సుముఖత వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఒక్కొక్కరుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కానీ ప్రకాష్ గౌడ్ కానీ రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ అయితే బాలయ్య హరీష్ బాబు ఇటు ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రిని కలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం మాత్రం ఖాయం అని తెలుస్తా ఉన్నది. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్.